సో ఎక్కడ ఎక్కువగా మిస్టేక్ చేస్తున్నామో తెలుసా? ఎక్కువగా ఈ జాబ్ సీకర్స్ కానీ ఏదైనా న్యూ టెక్నాలజీ నేర్చుకునేవాళ్ళు ఎక్కడ ఎక్కువ మిస్టేక్ జరుగుతుందంటే వీడియోస్ వాచ్ చేయడం ఎక్కువ పర్సంటేజ్ చేస్తున్నారు. ఎక్కువ టైము వీడియోస్ వాచ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నారు. బట్ ఆ నేర్చుకునే దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ మీద ప్రాక్టీస్ అనేది చాలా తక్కువ చేస్తున్నారు. యూట్యూబ్లో కానీ అదర్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్లోంచి ఒక ఫుల్ కోర్స్ తీసుకున్నారనుకోండి, అది 8 అవర్స్ ఆర్ 10 అవర్స్ ఆర్ 6 అవర్స్ ఇలా ఉందనుకోండి ఫుల్ వీడియో. దాన్ని ఎక్కువగా వాచ్ చేస్తారు. ఒక 1 అవర్ 2 అవర్స్ అలా వాచ్ చేసి ఇంకా దాన్ని వదిలేస్తుంటారు అండ్ ప్రాక్టీస్ చేయరు. అండ్ దాన్ని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే అండ్ ప్రాక్టీస్ చేయకుండా అండ్ నెక్స్ట్ డే కంటిన్యూ చేయడం, ఇలా చేయడం వల్ల చాలామందికి ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఆ టైంకి కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయ్యేట్టు ఉంటుంది, కానీ బట్ అది మీరు త్వరగా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే వీడియో ఒక 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ వాచ్ చేసి దానికి సంబంధించిన ఆ టాపిక్ సంబంధించిన థియరిటికల్ కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అసలు ఆ కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. రియల్ టైంలో ఎక్కడ అప్లై చేస్తామని కూడా తెలిసిపోతుంది. అలాగే ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్గా రియల్ టైంలో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారో ఈ కాన్సెప్ట్ అనేది తెలిసిందంటే ఇంకా మీకు అది ఎక్కువ కాలం గుర్తుంటుంది మీకు. అండ్ ఇంటర్వ్యూ టైంలో కూడా మీకు ఏదన్నా సినారియో బేస్డ్ అడిగినా కూడా ఈ కాన్సెప్ట్స్ని మీరు ప్రాక్టీస్ చేసిన టైంలో ఏవైతే మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారో అవి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కూడా. ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే మీరు ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, నేర్చుకుంటారు అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందండి. మ్యాక్సిమం ఆఫ్ ది క్యాండిడేట్స్ కొంతమంది చేయొచ్చేమో ఈ ప్రాసెస్ నేను చెప్పింది, బట్ మ్యాక్సిమం ఆఫ్ ది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ఎక్కువగా వీడియోస్ వాచ్ చేస్తూనే ఉంటారు. బట్ వాచ్ చేస్తున్నప్పుడు అండర్స్టాండ్ అవుతూనే ఉంటుంది. బట్ మనం చేసేది ఏంటంటే ప్రాక్టీస్ చేయకపోవడం వల్లే మనకి సబ్జెక్ట్ అనేది మనకి సబ్జెక్ట్ అనేది రాదు అండ్ థియరిటికల్గా కొంత నాలెడ్జ్ ఉండి అసలు ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రాదన్నమాట. చాలామంది అడుగుతుంటారు ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది, రియల్ టైం నాలెడ్జ్ ఎలా వస్తుందంటే మీరు నేర్చుకున్న థియరీ కాన్సెప్ట్స్ని ఎప్పటికప్పుడు ఆ టాపిక్స్ని ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో ట్రై చేసిన తర్వాత మీరు కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ ట్రై చేసిన తర్వాత మీరు ఒక అప్లికేషన్ని ఆర్ స్మాల్ ప్రాజెక్ట్ని ఏదో ఒక కామర్స్ ప్రాజెక్ట్ని తీసుకొని ఇది ఎక్కడ ఈ సిచ్యువేషన్లో యూజ్ చేస్తున్నారు అనేది ఒకసారి ట్రై చేయటం. మీరు మీ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లో ట్రై చేశారంటే అక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తాయి, వాటిని రీసాల్వ్ చేస్తుంటారు, డీబగ్ చేస్తుంటారు. ఇదే రియల్ టైం ఎక్స్పీరియన్స్ పొందటం అంటే. సో ఆ వచ్చిన ఎర్రర్స్ని మీరు రీసాల్వ్ చేసి డీబగ్ చేసి దాన్ని సాల్వ్ చేశారంటే ఆ ప్రాబ్లమ్ని, అదే మీరు రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు. ఇవన్నీ చేయడానికి టైం కావాలి, ఓపిక ఉండాలి. మళ్ళీ హర్రీబరీగా కాదండి. నేను ఈరోజుకి నైట్ కల్లా మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేయాలి, ఈరోజే నేర్చుకోవాలి, లేకపోతే 1 వీక్లో నేర్చుకోవాలి, ఇలా కూడా కాదు. చాలా పేషెన్స్గా ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది. అదే మీరు బిగినర్ అయి ఉంటే మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి కొంత ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు, కానీ మరీ బిగినర్ అయితే మాత్రం నేను అన్నీ ఈరోజే కవర్ చేయాలి, మొత్తం నేర్చుకోవాలని అనే మైండ్లో మాత్రం పెట్టుకోవద్దు. స్లోగా నేర్చుకోండి అండ్ నేర్చుకుంది పర్ఫెక్ట్గా ఉండండి. కాన్సెప్ట్ అయితే అండర్స్టాండ్ అయింది కదా. ఎక్కువ మంది పర్సెంటేజ్ చేస్తున్న మిస్టేక్ అదే, ఎక్కువగా వీడియోస్ వాచ్ చేయటం. ఇంకా నేను నేర్చుకున్నానులే, నాకు గుర్తుందిలే అని పక్కన పెడేయటం. అలా చేస్తే కొన్ని రోజులు గుర్తుంటుంది కానీ మర్చిపోతుంటారు. బట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తుంది, అది ఎక్కడైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూలు కానీ మీ ఫ్రెండ్స్కైనా. మీకు ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మీకు ఇంకా మంచి సబ్జెక్ట్ కావాలంటే మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసింది మీకు వచ్చిన సబ్జెక్ట్ని మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా అసలు మీరు మర్చిపోలేరు. ఇంకా అలా ఎవరైతే చేయగలుగుతారో ఇంకా వాళ్ళకి ఏ ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేస్తారు కూడా మోస్ట్లీ. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.